బుడగ జంగాలకు ఎస్సీలకు 2008వ సంవత్సరంలో ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా సుమారు 59 మందికి పట్టాలు మంజూరు చేశారని పాస్ పుస్తకాలు కూడా ఇచ్చారని బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు। ఈ విషయం తెలుసుకున్న చందన బ్రదర్స్ యాజమాన్యం వచ్చి తహసీల్దార్ ఫణీంద్రకు మారును కలిసి మాట్లాడారు। 2009లో మేము ఈ విషయంపై 139 ఎకరాలపై వేద్యం వేశామని కోర్టులో నమోదు చేశామని తెలిపారు। 2023న మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చిందన్నారు। ఆ భూమిపై పూర్తి హక్కు మాకుందని తెలిపారు। ఈ భూమిలోకి ఎవరూ రాకూడదని జంగాలను ఎస్సీలను అడ్డగించారు। ఇరువురి వాదనలు విన్న తహసీల్దార్ మీ సమస్యను వ్రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు। మీరిచ్చిన అర్జీని జిల్లా రెవెన్యూ శాఖ వారి కార్యాలయానికి పంపిస్తామని వివరణ అడుగుతామన్నారు। వారి నుండి సమాధానాన్ని మీకు వివరిస్తామని తెలిపారు। మీరు వెంటనే ఆందోళన కార్యక్రమం విరమించాలని హెచ్చరించారు। ఆయన ఇచ్చిన సమాచారాన్ని వారు ఆందోళనను విరమించుకున్న ఈ కార్యక్రమంలో రేవలి ఎల్లయ్య, ఇబూది సాలయ్య, రేవల్లి శివ, దిద్దుకూరి నాగేశ్వరరావు, రేవల్లి అల్లూరయ్య, పొన్నూరు కృపయ్య, చందన బ్రదర్స్ బృందం పాల్గొన్నారు। ఎకరాలు ఇస్తే అది మేము ఇన్ని సంవత్సరాల సంది 17-18 సంవత్సరాలు మేము చేసుకుంటున్నాం। దాని మీద ఇప్పుడు చందన బ్రదర్స్ వచ్చి మావి భూమి అని దౌర్జన్యం చేసి చందన బ్రదర్స్ గుంజుకుంటారు। ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఆ భూమి మాకు న్యాయం జరగాలి। ప్రభుత్వం మళ్ళీ మాకు అక్కడ ఎక్కడైనా చూపించి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వండి, లేదంటే అదే భూమిలో మేము ప్రాణం పోయినా ఆ భూమిలోకి వెళ్ళి వదలము। మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మాకు న్యాయం జరిపించాలి। మేము బుడగ దంగాలం లేని వాళ్ళం అల్లాడుతున్నాం। మాకు జీవాధారణ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు। అయితే ఇంత ముందుకు మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఏదైనా కేసు చందన వాళ్ళు ఏదైనా కేసు పోసేసుకుంటే మేము చూసుకుంటాం అన్నారు। అప్పటి నుంచి సుబ్బారావు ఎంఆర్ఓ గారు మరి నాగిరెడ్డి మనకు తెలియదు, అది ఎవరు అన్నారో ఎవరు చేశారో మనకు తెలియదు। కోర్టులో మాకు సంబంధం లేదు, ఆ కోర్టు సంబంధం లేదు। రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చూసుకుంటామని తెలియదు। వాళ్ళు ఏం నా పేరు సాలయ్య, విభూతి కలెక్టర్ గారు వచ్చి మనం వచ్చే ముందుకే పోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్। వాళ్ళు ఆ తరఫున మాకు ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు ప్రభుత్వం 2008లో మాకు ఇచ్చింది। 4వ విడతలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పట్టా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము భూమిలోనే ఉన్నాం। నుంచి ఇప్పుడు దాకా మేము చేసుకుంటూ వస్తున్నాం। వాళ్ళు మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మా పేరు మీద మార్చిందని వాళ్ళ పొలాల్లోకి వచ్చాయి। మా పొలాలు మాకు తెలియకుండా మాకు నోటీస్ ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు కోర్టుకు రేపు రమ్మని। అలాంటి విషయంలో మాకు ఏదో మరి ఇది కుంభకోణం జరిగి మాకు తెలియకుండా జరిగినప్పుడు మాకు న్యాయం చేయాలా? ఇవన్నీ కాదు।